దళిత సాధికారత పథకం కింద తెలంగాణ ప్రభుత్వం ఒక్కో యూనిట్కు 10 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 1200 కోట్లతో ఈ పథకం ప్రారంభం కానుంది. ఈ పథకం కింద మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున 119 నియోజకవర్గాల్లోని 11,900 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. రైతు బంధు పథకం మాదిరిగానే నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో దళితుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. స్వీయ ఆర్థిక సాధికారత కోసం దళితుల స్వయం నిర్ణయాధికారాన్ని గౌరవిస్తూ అర్హులైన ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు సీఎం దళిత సాధికారత పథకం ద్వారా ఒక కుటుంబం ఒక యూనిట్గా తీసుకుని యూనిట్కి 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని అఖిలపక్ష సమావేశం సమిష్టి నిర్ణయం తీసుకున్నది. ఈ నగదు నేరుగా వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం ద్వారా ప్రత్యక్ష లబ్ధి పొందేలా చూడనున్నారు. మొదటి దశలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 11,900 ఎంపిక చేయబడిన అర్హులైన దళిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందుతుంది. ఇందుకు గాను 1200 కోట్లతో సీఎం దళిత సాధికారత పథకం ప్రారంభం చేయాలని ఎంపిక చేయబడిన బాటం లైన్లో ఉన్న కడు పేద దళిత కుటుంబానికి రైతు బంధు పథకం మాదిరిగానే నేరుగా అందజేయాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన అఖిలపక్షం నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుపరచబోతున్న సీఎం దళిత సాధికారత పథకం దళితుల జీవితాల్లో గుణాత్మక మార్పుకు దోహదం చేయనున్నదని, దళిత జనోద్ధరణకు సీఎం కేసీఆర్ ఆలోచనలు ఇప్పటికీ అమలుపరుస్తున్న కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అఖిలపక్ష నేతలు మెచ్చుకున్నారు. దళిత సాధికారత పథకంతో దళితుల జీవితాలు మరింత గొప్పగా మారుతాయని అఖిలపక్ష నేతలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ సమాజం మొత్తం దళిత సమాజం వెన్నుదనగా నిలబడి దళితుల ఆత్మాన్యూనతను పోగొట్టి ఆత్మస్థైర్యాన్ని పెంచాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. వారి ఆలోచన దృక్పథంలో గుణాత్మక మార్పులకు దోహదపడాలని, అందులో భాగస్వామ్యం పంచుకోవాలనే సదుద్దేశంతో అన్ని పార్టీలను పిలిచి రాజకీయాలకు అతీతంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సీఎం దళిత సాధికారత పథకం విధి విధానాల ఖరారు అంశంపై దళిత ప్రజాప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం జరిగింది. 11 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన అఖిలపక్ష సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, రైతు బంధు సమితి చైర్మన్ ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డితో పాటు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఎం, సిపిఐ వంటి ప్రతిపక్ష పార్టీలు సహా అధికార పక్ష నేతలు, ఆయా పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, సీనియర్ నేతలు, మేధావులు, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు. దళితులు సామాజిక ఆర్థిక వివక్షకు గురికావడం భారత సమాజానికి కలంకమని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టిందన్నారు. విద్య, వ్యవసాయం సహా పలు రంగాల్లో గుణాత్మక అభివృద్ధిని సాధిస్తున్నదని, అయినా దారిద్ర్యరేఖకు దిగువన బాటం లైన్లలో విస్మరించబడిన దళిత కుటుంబాలను గుర్తించి వారిని అభివృద్ధి బాటలో నడిపించడమే ప్రధాన ధ్యేయంగా 1200 కోట్ల రూపాయలతో సీఎం దళిత సాధికారత పథకం ప్రవేశపెడుతున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సమాజాన్ని ముందుకు నడిపించడంలో ప్రభుత్వాలది చంటి పిల్లలను పెంచి పోషించే పాత్రని నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయని, అందుకు బాధ్యులు పాలకులే అవుతారని ముఖ్యమంత్రి తెలిపారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏ ఊరుకు పోయినా సామాజికంగా, ఆర్థికంగా పీడిత వర్గాలు ఎవరంటే చెప్పే పేరు దళితులేనని ఆయన అన్నారు. ఇప్పటి నుంచి దళితుల బాధలు పోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. దళితులకు సామాజిక, ఆర్థిక బాధలు తొలగిపోవాలంటే ఏం చేయాలో దశల వారీగా కార్యాచరణ అమలు పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆత్మస్థైర్యంతో దళిత సమాజం ముందుకు పోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏమి చేయాలో అఖిలపక్షం సూచనలు చేయాలన్నారు. దళిత సాధికారతకు, పైరవీలకు ఆస్కారం లేని పారదర్శక విధానాన్ని అమలు పరుస్తున్నట్లు తెలిపారు. నిధుల బాధ్యత నాది, పార్టీల రాజకీయాలకు అతీతంగా సమిష్టి కార్యాచరణ చేపట్టే బాధ్యత మనమందరం తీసుకోవాలని సీఎం కేసీఆర్ అఖిలపక్షానికి సూచించారు. రాష్ట్రంలో 7,79,902 మంది ఎస్సీ రైతుల వద్ద 13,58,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉందన్నారు సీఎం కేసీఆర్.
స్థిరత్వం సాధించిన ఎస్సీ కుటుంబాలకు ఇతరత్ర చేయుతనిస్తూనే రెక్కాడితే కాని డొక్కాడిని కుటుంబాలను మొట్టమొదటగా ఆదుకునే కార్యాచరణ చేపట్టాలన్నారు. ఎస్సీ రైతుల వద్ద ఉన్న 13,58,000 ఎకరాల్లో అసెంట్ ల్యాండ్స్ ఎన్ని ఎకరాలున్నాయి, ఇందులో ఉన్నదెంత, పోయిందెంత లెక్కలు తీయాలని సూచించారు. ఎస్సీ భూముల్లో నీళ్లు లేని, నీళ్లు ఉండి ఇతర వసతులు లేని కుటుంబాలను గుర్తించాలన్నారు. తెలంగాణ దళిత సమాజం దగ్గరున్న వ్యవసాయ భూమిని గణన చేసి లెక్కలను స్థిరీకరించి ఒక సమగ్ర అవగాహనకు రావాలని సూచించారు. అవసరమైతే 10-15 రోజులు భూముల లెక్కల మీదనే ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలన్నారు. రాబోయే 3-4 ఏళ్లలో దళితుల కోసం 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన సమిష్టి కార్యాచరణ అందరం కలిసి చేపట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయం అభివృద్ధి చెందడంతో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో భూమి మీద ఆధారపడే జీవనోపాధి రోజురోజుకు పెరుగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. పట్టణాల్లో మారిన పరిస్థితుల్లో పారిశ్రామిక, సాంకేతిక తదితర రంగాల్లో దళిత యువత స్వయం ఉపాధి కోసం అన్వేషించాలని సూచించారు. గోరేటి వెంకన్న గల్లీ చిన్నది పాటను మనసు పెట్టి వింటే దళితుల సమస్యకు పరిష్కారాలు దొరుకుతాయని సీఎం తెలిపారు. గ్రామీణ, పట్టణ దళితుల సమస్యలను విడివిడిగా గుర్తించి పరిష్కారాలు వెతకాలని, సామాజిక ఆర్థిక సమస్యలను గుర్తించి సమిష్టి కృషితో సమాధానాలు సాధించాలని సీఎం సూచించారు. దళితుల అభ్యున్నతికి సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలనుకుంటున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతు బంధు పథకం, ఆసరా పెన్షన్ల మాదిరి నేరుగా లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందే విధంగా అత్యంత పారదర్శకంగా మధ్య దళారీలు లేని విధానం కోసం సూచనలు, సలహాలు ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న నాయకులను సీఎం కేసీఆర్ కోరారు. దళితుల్లో అర్హులైన కుటుంబాల గణన జరపాలన్నారు. అట్టడుగున ఉన్న వారి నుంచి సహాయం ప్రారంభించి వారి అభ్యున్నతిని సాంకేతిక విధానం ద్వారా నిత్యం పర్యవేక్షించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకానికి 1,200 కోట్లు కేటాయించామని తెలిపారు. రాబోయే 3-4 ఏళ్లలో 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు చెప్పారు. సీఎం దళిత సాధికారత పథకాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలన్నదే నా దృఢ సంకల్పం అని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. అటు సఫాయి కార్మికులపై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు సీఎం కేసీఆర్. సఫాయి అన్నా నీకు సలాం అన్నా అనే నినాదం నాది. సఫాయి కార్మికులు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ. ఎవరు డిమాండ్ చేయకున్నా ప్రతిసారి వాళ్ల జీతాలు పెంచుకుంటూ పోతున్నామని గుర్తు చేశారు. సఫాయి కార్మికులకు ఉద్యోగ భద్రతతో కూడిన నిర్మాణాత్మక జీతభత్యాల రూపకల్పన విధానం పీఆర్సీ తరహాలో అమలుకు చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. ప్రైవేటు రంగంలో దళితులకు రిజర్వేషన్ల అమలు అంశం సాధ్యాలను పరిశీలిస్తామన్నారు. పోటీ ప్రపంచం, కరోనా నేపథ్యంలో దళిత బిడ్డలు నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ఎటువంటి బ్యాంకు గ్యారంటీల జంజాటం లేకుండానే సీఎం దళిత సాధికారత పథకం ద్వారా కడు నిరుపేద దళిత కుటుంబాలకు సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అనుసరించిన విధానాన్ని ఎస్సీ సంక్షేమ శాఖ అనుసరిస్తూ దళితుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుని కమిట్మెంట్ ఉన్న అధికారులను నియమించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. దళిత సమాజాన్ని అన్ని రంగాల్లో అవకాశాలను అందుకునే దిశగా చైతన్యం చేయాలన్నారు. దీనికోసం సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి పాటలు, కళారూపాల ప్రదర్శన, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా చైతన్య కార్యక్రమాలను రూపొందించాలన్నారు. దళితుల చైతన్యం కోసం గోరెటి వెంకన్న వంటి కవులను, సాంస్కృతిక సారథి తదితర కళాకారుల సేవలను వినియోగించుకోవాలన్నారు. దళిత యువత ఆలోచన దృక్పథంలో గుణాత్మక మార్పు, ఆత్మ న్యూన్యత నుంచి ఆత్మస్థైర్యం పెరిగి ఉన్నత స్థాయి ఓరియంటేషన్ అలవర్చుకునే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. మరోవైపు దళిత విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ పొందేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇన్కమ్ సీలింగ్ లో సడలింపు అంశాన్ని పరిశీలిస్తామని సీఎం తెలిపారు. దళితుల సాధికారత కోసం ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తుందని సీఎం తెలిపారు. వ్యాపార నిర్వహణ కోసం, ఇతర స్వయం ఉపాధి రంగాల ఏర్పాటు కోసం ప్రభుత్వం మంజూరు చేసే లైసెన్సులు, అందించే పెట్టుబడులు మొదలైన అంశాల్లో అర్హులైన దళిత యువతకు రిజర్వేషన్స్ అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో దళితుల సాధికారితకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దీనికోసం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి రావాలని కోరారు. ఈ మేరకు ప్రగతి భవన్లో అఖిలపక్ష నేతలు, దళిత నాయకులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. సీఎం దళిత ఎంపవర్మెంట్ పేరుతో అమలు చేయనున్న కార్యక్రమంపై అందరి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అటు సీఎం కేసీఆర్ నిర్ణయంపై అన్ని పార్టీల నేతలు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో దళితులు వెనుకబాటుతనం అందుకు గల చారిత్రక కారణాలను సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశం చర్చించింది. రాజకీయాలకు అతీతంగా దళితుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని పార్టీలకు అతీతంగా నేతలు అభినందించారు. సీఎం దళిత సాధికారత పథకం అమలు విజయవంతం కావడానికి సంపూర్ణ సహకారం అందిస్తామని అఖిలపక్ష సభ్యులు స్పష్టం చేశారు. కులరహిత సమాజ నిర్మాణానికి తెలంగాణ నాంది పలకడం ఖాయమని, అటువంటి చారిత్రాత్మక కార్యాచరణ కేవలం సీఎం కేసీఆర్తో మాత్రమే సాధ్యమని ప్రశంసించారు. సీఎం కేసీఆర్ దళిత సాధికారత పథకం ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. రాష్ట్రంలోని దళితులకు చేయూతనిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. 119 నియోజకవర్గాల్లోని 11,900 కుటుంబాలకు 1,200 కోట్లు రైతు బంధు మాదిరిగానే నేరుగా దళితుల ఖాతాల్లోనే జమ కానున్నట్లు తెలియజేశారు. దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు రాష్ట్ర ప్రజల తరపున బాల్క సుమన్ కృతజ్ఞతలు తెలిపారు. దళిత సాధికారత విషయంలో కూడా ఈ కొత్త సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ని ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభించుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా కనీ విని ఎరగని రీతిలో అనేక కార్యక్రమాలు దళిత వర్గాల కోసం చేస్తూ ఉన్నాం. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు పెంచడం కానీ, వందలాది రెసిడెన్షియల్ విద్యాసంస్థలు ఏర్పాటు చేయడం కానీ, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేయబోతుండడం కానీ, 21 కోట్ల రూపాయలతో దళితుల అభివృద్ధి, అభ్యున్నతి, దళిత కార్యక్రమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అధ్యయనం చేసే సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా 16,000 పైచిలకు భూములు, 16,000 ఎకరాల పైచిలకు భూములు దళిత కుటుంబాలకు పంపిణీ చేయడం కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమం కళ్యాణ లక్ష్మి రూపంలో చాలామంది వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో దళిత ఆడబిడ్డల పెళ్లికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించడం కానీ, ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా 20 లక్షల రూపాయలు అబ్రాడ్లో చదువుకునేటటువంటి దళిత విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ రూపంలో సహాయాన్ని అందించడం కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా ఇప్పటికే దళిత వర్గాలకు చాలా ఈ ప్రభుత్వం చేస్తుంది. దళిత సాధికారత కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న చొరవ, దృఢ నిశ్చయం సంతోషాన్ని కలిగిస్తున్నదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మరియమ్మ లాకప్ డెత్ కేసులో సీఎం కేసీఆర్ తక్షణ స్పందన, తీసుకున్న నిర్ణయాలు దళిత సమాజంలో ఆత్మస్థైర్యాన్ని నింపిందన్నారు. సీఎం దళిత్ ఎంపవర్మెంట్ కోసం ఈ ఏడాది 1,200 కోట్లు ఖర్చు చేస్తామని సీఎం తెలిపారన్నారు. దీన్ని వచ్చే ఏడాది 5,000 కోట్లకు పెంచుతామన్నట్లు చెప్పారు. గతంలో తాము దళిత వాడల్లో పర్యటించిన డేటాను ప్రభుత్వానికి ఇస్తామని తమ్మినేని వీరభద్రం తెలిపారు. దళిత సాధికారత సమస్య పైన ముఖ్యమంత్రి గారు దళిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అట్లాగే వివిధ రాజకీయ పార్టీల నాయకులను పిలిచి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కుటుంబాలకు తగ్గకుండా ఈ సంవత్సరం సెలెక్ట్ చేస్తామన్నారు. ఆ రకంగా 119 నియోజకవర్గాల్లో 1,190 కుటుంబాలు, అంటే ఒక్కొక్క దాంట్లో 100 చొప్పున 10,000 కుటుంబాలు పైన 12,000 సుమారు వస్తాయి. ఈ 12,000 కుటుంబాలకు ఈ సంవత్సరం 10 లక్షల రూపాయల చొప్పున అభివృద్ధి పథకాలు అమలు చేయాలని, దాంతోపాటు రాబోయే కాలంలో ఇంకా ఎక్కువగా వచ్చే సంవత్సరం 5,000 కోట్ల రూపాయల దాకా కూడా ఈ స్కీమ్ కింద కేటాయిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. గతంలో మేము దళిత వాళ్ళు పర్యటించి మేము సేకరించిన డేటా కూడా ఇస్తామని చెప్పాం. వాటిని స్టడీ చేసి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. దాంతోపాటు దళితులపైన అత్యాచారాలు వీటిని నిరోధించే దానికోసం తీసుకున్న చర్యల్లో కూడా బలహీనత ఉందని కూడా దృష్టికి తీసుకొచ్చాం. ఇప్పటి జరిగిన లోపాలు దృష్టికి తీసుకొచ్చాం. భవిష్యత్తులో వీటిని అధిగమిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. దళిత సాధికారత కోసం సీఎం స్వయంగా ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. సీఎం కేసీఆర్ 2003లోనే దళిత సాధికారత కోసం సమావేశం ఏర్పాటు చేసి అనేక అంశాలను చర్చించారని గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి వంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు దళితులకు భరోసానిస్తున్నాయని తెలిపారు. దళితుల అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ప్రశంసల వర్షం కురిపించారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉండే అవకాశాన్ని సీఎం కేసీఆర్ సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. దళితుల కోసం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. రైతు బంధు పథకంలాగా నేరుగా ఆర్థిక సహాయం అందించడం వల్ల దళితులు సంతోషిస్తారన్నారు. దళితులు ఆకాంక్షలకు నెరవేరడం అంతులేని ఆనందాన్నిస్తుందని మోత్కుపల్లి ఉద్వేగానికి లోనయ్యారు. దళితుల సంక్షేమానికి, సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లేలా అధికారులు పనిచేస్తారనే విశ్వాసం ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షనేత మల్లు భట్టి విక్రమార్క. మరియమ్మ విషయంలో దళిత సమాజానికి ప్రభుత్వం తరపున ఇచ్చిన భరోసా, ధైర్యంపై సీఎం కేసీఆర్ను ఆయన అభినందించారు. రాష్ట్రంలో ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, అసైన్ భూములను వెనక్కి తీసుకోవడం కంటే ఆయా కంపెనీల్లో రైతులకు షేర్లు ఇవ్వాలని భట్టి విక్రమార్క సూచించారు. ఇప్పుడు ఈ ఎంపవర్మెంట్ కోసం అంటే ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి కనీసం ఒక 100 మంది తగ్గకుండా మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో 1200 కోట్లతో ఇది ఒక ఎంపవర్మెంట్ కమిటీ చేస్తా అని చెప్పారు. మేము నేరుగా వారికి చెప్పాం. నిధులన్నీ కూడా బ్యాంకు ద్వారా కాకుండా డైరెక్ట్గా ఆ లబ్ధిదారుల అకౌంట్లో పడేటట్టుగా చూడాలి. అట్లాగే లబ్ధిదారుల అకౌంట్లో పట్టమే కాదు, వాళ్ళు ఏ స్కీమ్ అయితే పెట్టుకోవడం కోసం ఆలోచన చేస్తారో ఆ స్కీమ్ విధి విధానాలు, తర్వాత ఆ స్కీమ్ ద్వారా వ్యాపారం ఎట్లా చేసుకోవాలనే దానిపైన కూడా ప్రభుత్వ పరంగా ఒక సపోర్ట్ సిస్టమ్ కూడా ఉండాలి. అలా చేస్తేనే అది సాధ్యం అవుతుంది. గతంలో చెప్పినటువంటి హామీల్లా కాకుండా వీటన్నిటిని పూర్తిగా అమలు చేయాలని చెప్పి మేము చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని చెప్పడం జరుగుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత అఘాయిత్యాలకు గురైన దళిత కుటుంబాలను గుర్తించి వారికి రక్షణ చర్యలు ప్రకటించాలని దళిత సంఘాల నేతలు సీఎం కేసీఆర్ను కోరారు. దళిత విద్యార్థులకు స్వయం ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. దళితులందరికీ నివాస ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు దళిత కాలనీల్లో అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో నాయకుల అభిప్రాయాలను సీఎం కేసీఆర్ పేరున అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో దళితుల అభివృద్ధి కోసం విలువైన సూచనలు చేశారు. సీఎం ఆదేశాల మేరకు వాటిని అధికారులు నోట్ చేసుకున్నారు. రాష్ట్రంలో దళిత జాతి అభ్యున్నతికి సీఎం కేసీఆర్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇందుకోసం అనేక విప్లవాత్మక పథకాలను చేపడుతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. 7 ఏళ్లలో ఏకంగా 55,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తోంది. ఇప్పుడు దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ పేరుతో మరోసారి దళితులపై తనకున్న ప్రేమను చాటుకున్నారు సీఎం కేసీఆర్. దళితుల అభ్యున్నతి లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఎస్సీలు అన్ని రంగాల్లోనూ ముందుకు సాగేలా ప్రభుత్వం ఇప్పటికే పలు విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టింది. ఇప్పుడు కొత్తగా 1,200 కోట్ల రూపాయలతో దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ అనే వినూత్న పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రం వచ్చిన 7 ఏళ్లలో ఏకంగా 55,438.89 కోట్ల రూపాయలను దళితుల కోసం ఖర్చు పెట్టింది. 2017-18లో 9,990 కోట్లు, 2018-19లో 10,989 కోట్లు, 2019-20లో 10,744 కోట్లు, 2020-21లో 10,838 కోట్ల రూపాయలను దళితుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. స్వరాష్ట్రంలో దళితుల జీవన విధానం సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పురోగమించింది. ఎన్నడూ లేని విధంగా దళిత వాడలకు విద్యుత్ సరఫరా ఇచ్చింది. 16.36 లక్షల దళిత కుటుంబాలకు 50 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందిస్తుంది. ఇందుకోసం 248 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. దళితులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో 134 విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యను అందిస్తుంది. ఎస్సీ గురుకులాల్లో 8 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు, మెస్ ఛార్జీలను భారీగా పెంచింది. దీంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకునే ఎస్సీ విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం
873 హాస్టల్స్ ను ఏర్పాటు చేసింది. వీటిలో సుమారు 74,000 మంది దళిత బిడ్డలు ఉచిత వసతి, భోజన సౌకర్యాన్ని పొందుతున్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ను 20 లక్షల రూపాయలకు పెంచింది. ఇప్పటి వరకు ఈ పథకం కింద 630 మంది లబ్ధి పొందారు. ఇందుకోసం 107.54 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. కళ్యాణ లక్ష్మి పథకం కింద 182,911 మందికి 1,422 లక్షల రూపాయలను కేసీఆర్ సర్కారు అందించింది. దళిత బిడ్డలు స్వయం సమృద్ధి సాధించేలా సీఎం కేసీఆర్ వివిధ సబ్సిడీ సదుపాయాలు కల్పించారు. యువత నైపుణ్యాభివృద్ధికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. దీని ద్వారా 8,974 మంది శిక్షణ పొందారు. ఇందుకోసం 37.44 కోట్లు ఖర్చు చేశారు. మరోవైపు డ్రైవర్స్ ఎంపవర్మెంట్ స్కీమ్ కింద 96.16 కోట్ల రూపాయలతో 2,105 వాహనాలను అందించారు. ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా 16,906 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 6,774 మందికి పంపిణీ చేసింది. ఇందుకోసం 766 కోట్ల రూపాయలను వెచ్చించారు. మరోవైపు దళిత జాతి అభ్యున్నతికి కృషి చేసిన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని కనివిని ఎరగని రీతిలో ఏర్పాటు చేస్తోంది. 146.50 కోట్ల రూపాయల వ్యయంతో 175 అడుగుల ఎత్తు ఉండేలా విగ్రహాన్ని నిర్మిస్తుంది. మరోవైపు దళిత యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు నగరంలో అత్యాధునిక విజ్ఞాన కేంద్రాన్ని నిర్మిస్తుంది. ఇందులోనే దేశంలో తొలి దళిత మ్యూజియం ఏర్పాటు కానుంది. ఇందుకోసం మొత్తం 21 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.